గతంలో ప్రైవేట్ ఉద్యోగాలు అంతగా ఉండేవి కావు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్ట ప్రకారం మినిమం వేజెస్ ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల జీతం అనేది మొదట్లో కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. 20,000 జీతంతో ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన ఒక వ్యక్తి కొద్దిగా కష్టపడితే 4-5 సంవత్సరాలు ₹1,00,000 జీతం తీసుకునే స్థితికి చేరుకోగలడు. కానీ 30,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఒక వ్యక్తి ₹1,00,000 జీతం రావాలంటే కనీసం 2 PRSలనే రావాలి. అంటే 10 సంవత్సరాల పైన పట్టవచ్చు. ప్రైవేట్ ఉద్యోగులకు ఉన్న ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వారు తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అటువంటి కొన్ని వేల ఉదాహరణ మనం రోజు చూస్తుంటాం. ఒక నిరుద్యోగి యావరేజ్గా 4-5 సంవత్సరాల ఉద్యోగం కోసం ట్రై చేసినా 100లో ఒక్కరికి రావడం ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అన్ని సంవత్సరాలు పెట్టిన ఖర్చు అంటే కోచింగ్ ఫీజులు, రూమ్ రెంట్లు, పుస్తకాలు, భోజన ఖర్చులు అన్నీ కలిపి ఎంత మొత్తం వస్తుందో ఆ డబ్బుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా తన స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఖర్చు చేసినా ఇవే 4-5 సంవత్సరాల్లో ఒక మంచి స్థాయికి చేరుకునేవాడు.